వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, డెవిల్తో కలిసి మీ ఇంటి లోపల ఏదో కుట్ర చేస్తున్నారంట. ఏంటి ఆ కుట్ర అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ ఇంటి లోపల డెవిల్ చేస్తున్న కుట్ర ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు అనేది కూడా చూద్దామండి. ఈ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం, ఓకేనా. అలాగే ఒక టాక్సిక్ ఫాదర్ అండి ఒక కొత్త ప్లాన్ చేస్తున్నారంట. మిమ్మల్ని జైలుకి పంపించడానికి కుట్ర చేస్తున్నారంట. ఏంటి ఆ కుట్ర అనేది నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి, రీడింగ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. అలాగే కుట్రలో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారనేది కూడా చెప్పాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా చెప్పానండి. ఛానల్లో రీడింగ్ అప్లోడ్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో డెవిల్తో కలిసి ఇంట్లో ఏదో చేద్దాం అనుకుంటున్నారంట. మన కలెక్టివ్ యొక్క ఇంటి లోపల ఏదో చేద్దాం అనుకుంటున్నారంట. ఏంటి ఏంజిల్, ఏ రకంగా మీరు ఇంట్లో ఉండకుండా, ఇంటికి సంబంధించి ఏ పని చేసుకోకుండా చేద్దాం అనుకున్నారంటండి. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ వెళ్ళిపోయాయి. ఎస్, పంపించలేరు, మిమ్మల్ని ఇంట్లోనే ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నారంట. ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా చేసి ఈ పథకంలో ఏంటంటే డబ్బులు పోగొట్టుకున్నారు. 6, 10, 6, 10 మంది అండి. 8 నెంబర్ సిగ్నిఫికెంట్ అండి. ఏజ్ 21. పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి అన్న అనుకున్న వారిలో వారి ఏజ్ 21. ఇందులో నైబర్స్ ఉన్నారండి, నైబర్స్ ఫ్యామిలీ ఉంది, నైబర్స్ ఫ్యామిలీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ వారి జీవితాన్ని డైరెక్ట్గా తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట. చిన్నపిల్లలు, అలాగే పప్పి అండి. సిగ్నిఫికెంట్ ఫలానా అని చెప్పడానికి ఏంజల్ ఇండికేషన్ అండి, ఓకేనా. సో మీ వెనక ఎవరు కుట్ర చేస్తున్నారు, మీరంటే ఎవరు ఏడుస్తున్నారు, మీరు జీవితంలో ముందు చూసి ఏడటం, ఏవిలే చూపించడం ఒక పరిధి వరకు అలవెన్స్ ఉంటుంది. బట్ ఏంటి అంటే అది మితిమీరిపోయి ప్రాణాల జోలికి లేదా పనులు ఆపేసే దగ్గర వస్తే డివైన్ చూస్తూ ఊరుకోదు. సో 1 వాళ్ళు పనిష్ చేస్తారు, 2 మిమ్మల్ని అలర్ట్ చేస్తారు. సో ఏంజల్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి, ఎవరెవరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో మీరు మోసపోకూడదు అని డివైన్ డిసిషన్. డివైన్ చేయాల్సిన పని డివైన్ చేసేస్తారు. మీ దాకా అయితే ఎవరిని రానివ్వరు, ఎందుకంటే వారి ఆలోచన అనేది అన్యాయం. మీరే తప్పు చేయలేదు కదా. సో మిమ్మల్ని బాధ పెడితే మీ దేవుళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకోరు. దే ఆర్ ద ప్రొటెక్టర్స్. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన చుట్టూ ఉన్నారు. మనకు కనిపించకుండా చాలామంది, మన పితృదేవుళ్ళు, నేచర్, దేవదూతలు చాలామంది ఉంటారు. అన్ని మతాల వారిలో దేవదూతలు ఉంటారు. నేచర్ అండి అన్నిటికంటే ముందు చాలా వేగంగా, అంటే చాలా వేగంగా సపోర్ట్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. పంచభూతాలు, ఎస్. సో మనకి ఇండికేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా పక్షులు ఎదురు రావటం, లేదా మనకి విష జంతువులు ఏదైనా కనిపించటం, ఈ విధంగా మనం ఏదైనా తన్నుకొని కింద పడిపోవటం అదే టైంకి. సో ఆ విధంగా మనకి నేచర్లో మన చుట్టూ ఉంటూ వారు మనకు డైరెక్ట్గా కనిపిస్తే భయపడతాం కాబట్టి ఇండైరెక్ట్గా మనకి హింట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్తున్న దారిలో మీకు ప్రమాదం జరగచ్చు, ఇబ్బంది కలగచ్చు, ఆగి వెళ్ళండి, లేదా పనిని వాయిదా వేయండి అని, ఓకేనా. సో ఎందుకంటే మీరు ఇబ్బంది పడటం అనేది మీ తలరాతులో లేదు, ఆ టైంలో ఇబ్బంది పడాలి అనేది లేదు. సో వేరే వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా జరగాలని అయితే లేదు. అది ఒకటి మనం ఎదిరించి పోరాడి దాన్ని ఆపాలి, లేదా మన డివైన్ మన దాకా రాకముందే మనల్ని కాపాడేయాలి. సో మన డివైన్ అనేది మనల్ని కాపాడుతున్నారు, ఇప్పటి వరకు అదే చేశారు. అండ్ మనకు కూడా ఇండికేషన్ ఇస్తున్నారు, ఎందుకంటే మానవ ప్రయత్నంగా మనం కూడా తెలుసుకోవాలి, మన చుట్టూ ఏం జరుగుతుందని తెలుసుకొని, ఏం జరుగుతుందని తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి, మన వాళ్ళ విషయంలో జాగ్రత్త పడాలి అని చెప్పి, ఓకేనా. సో కొన్నిసార్లు ఏంటంటే జరగాలి అని ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి ఆలస్యం చేస్తున్నారు అంటే అది మీకు అంత మంచిది కాదు. కాబట్టి ఈ కొద్ది క్షణాలు దాటితే
టైం మారిపోతుంది, గండం తప్పిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనల్ని కాపాడడానికి కూడా ఒకవేళ జరగాలి అని ఉన్నా మీ తలరాతలో రాసున్నా రాసి లేకపోయినా మీ డివైన్ మిమ్మల్ని కాపాడాలనుకుంటే ఆ కర్మ మీరు అనుభవించాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అందుకే అందరూ కూడా దేవుళ్ళకి చెప్తూ ఉంటారు రక్షించమని, కాపాడుతూ ఉండమని, తప్పులేముంటే క్షమించమని. ఓకేనా అండి? సాడ్ అయితే చేయలేరు ఖచ్చితంగా మిమ్మల్ని. ఓకేనా? నేచర్ మీకు గైడ్ చేస్తానని చెప్తున్నారు. అలాగే కొలాబరేషన్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట ఇంట్లోపల. బయట అయితే తెలిసిపోతుంది, వాళ్ళెవరో తెలిసిపోతారు. బయట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కుదరదు కాబట్టి ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారంటే అసలు సాడ్ చేయలేరు. 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్ రివర్స్, 2 కూడా రివర్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టలేరు వాళ్ళు. ఏ రకంగా ఫిజికల్గా మిమ్మల్ని ఏడిపించలేరు. ఏ రకంగా పెంటికల్స్ మనీ పరంగా మిమ్మల్ని ఏడిపించలేరు. అంటే ఇంట్లో మీరు చేసుకుంటున్న పని ముందుకు వెళ్ళకుండా ఆపలేరు. అండ్ మీతో గొడవ పడి మిమ్మల్ని అటాక్ చేయడం లాంటివి చేయలేరు. ఎమోషనల్గా కూడా ఏ రకంగా కూడా చేయలేరు. ఎస్, కన్ఫర్మేషన్ ఏంజిల్ ఎవరు? ద ఎంపీరియర్. ఎందుకంటే మీ గాడ్నెస్, మీ అమ్మవారు క్లియర్గా వారి యొక్క పథకాన్ని కొట్టుపడేశారండి. పని చేయనివ్వలేదు అసలు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. బ్రదర్ ఫిగర్ అండి, కన్ఫర్మేషన్. ఎస్, మీ పనికి పడి ఏడుస్తున్నారంట వాళ్ళు, కానీ వారు అనుకుంది జరగలేదు. ప్రజెంట్ వారు చేసిన పని వారి తలకే చుట్టుకుందండి. కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు చేసిన క్రియేషన్ అనేది తలకిందులు అయిపోయింది. మీకైతే వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. ఆ విషయంలో వాళ్ళు స్ట్రాంగ్గా ఇంకొకరి చేతిలో పావైపోయారు. స్ట్రాంగ్గా మిమ్మల్ని వీక్ చేద్దాం అనుకున్నారంట. మీ జీవితంలో మీకంటూ ఒక క్లారిటీ లేకుండా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేద్దామని ఒక ఫాదర్ ఫిగర్ అనుకుంటున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజిల్? హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో. దీన్నైతే ఎవరు తప్పించలేరు. అది మీ తలరాతలో లేదు, తప్పదు. ఓకేనా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఉంది. అండ్ అలాగే తప్పించలేరు. మీ తలరాతను వాళ్ళు తప్పించలేరండి. మీ తలరాతను మార్చాలనుకుంటే వారి రాతలు మారిపోతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకని గొడవ పెట్టుకొని మీకు డబ్బులు పోయేలా చేద్దాం అనుకుంటున్నారంట. ప్రస్తుతం వారి తలలో ఉన్న ప్లాన్ మీ దగ్గర ఉన్న డబ్బులు వృధాగా ఖర్చు పెట్టించాలి. అయితే గొడవ పెట్టుకొని హాస్పిటల్ పాలు అయ్యేలా చేయాలి, లేదా అనారోగ్యం వచ్చేలా చేసి హాస్పిటల్కి వెళ్ళేలా చేయాలి, ఖర్చులు అలా డబ్బులు అవగొట్టించేయాలి. లేదు అంటే లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి మీ డబ్బులన్నీ పోగొట్టుకునేలా చేయాలి అని అనుకుంటున్నారండి. ఎస్, దారి లేదండి. మీకు సోల్మేట్ రాకుండా చేయడానికి దారి లేదు. మీ అమ్మవారు వాళ్ళని అలో కూడా చేయట్లేదు. పాస్ట్ పర్సన్ అండి వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంట. ఇంకా ఏదో ఫేక్ హోప్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళు ఎలాంటి గుంటనక్కో మీకు తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే వీల్ అనేది ప్రజెంట్ టర్న్ అవుతుందండి. మీ లైఫ్లో ఎవరెవరైతే మీ వెనుక కుట్రలు చేశారో, మీరు నిలబడకూడదు, జీవితంలో ముందుకు వెళ్ళకూడదు, ఏ రకంగా కూడా విక్టరీ సాధించకూడదు అని చెప్పి అనుకున్నారో, ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బ్యాడ్ టైం రన్ అవుతుంది. ఒకరు కర్మ అనుభవిస్తున్నారు. మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర జాబ్ రాకుండా చేసి, ఉన్న జాబ్ లాగేసుకొని, డబ్బులు ఖర్చు చెప్పేలా చేసి, ఎమోషనల్ డ్రామాలు చేసి చాలా చాలా మ్యానిపులేట్ చేశారండి పాస్ట్లో. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారు. మీ విషయంలో చేసిన తప్పుకి ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి. వాళ్ళందరి టైం నడుస్తుంది ఇప్పుడు, బ్యాడ్ టైం నడుస్తుంది ఇప్పుడు. మీకు గుడ్ టైం స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిందండి. సో ఆ గుడ్ టైంలో మీరు ఎక్కడ విక్టరీ సాధించేస్తారు అని చెప్పి ఆపడానికే వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఎస్, మీకైతే వెన్నుపోటు వేయలేరండి. ఏ రకంగా కూడా వీళ్ళెవ్వరూ కూడా మీకు వెన్నుపోటు వేయలేరు. స్టే స్ట్రాంగ్. త్వరలోనే మీకు మనీ కూడా వస్తాయంట. కంగ్రాచులేషన్స్. మీకు డివైన్ ఇస్తున్న ఆఫర్ని, మనీని వాళ్ళు ఆపలేరు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. ఓకేనా? బీ పాజిటివ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తూనే ఉంటానండి. మీ చుట్టూ ఎలాంటి ఎనర్జీ ఉన్నాయి, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మీరంటే పడిన వాళ్ళు మీ కుటుంబం ఎదగకూడదని కోరుకుంటున్న
బంధువులు, అలాగే బయట వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? వారి ప్రణాళికలు ఏంటి? ఏమైనా కుట్రలు చేస్తున్నారా? అనేది కూడా నేను ఎనర్జీ రీడింగ్‌లో డీటెయిల్‌గా చెప్తానండి. ఓకేనా? మీకెప్పుడు ఏ మెసేజ్ అందాలో ఆ మెసేజ్ ఖచ్చితంగా అందుతుంది. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.